ఈ పిల్లకాయలు అందులో బాసు నెక్స్ట్ వచ్చే కానీ చూడు ఆ దుర్సు నేను ఎక్కువసేపు ఉండడం కుదరదు. ఈరోజు మహేష్ బాబు ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ రమ్మని చెప్పాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏం మహేష్ బాబు ఏంటో. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో, అప్లికేషన్ తీసుకుని ఒక లిస్ట్ తయారు చేయి. ఈరోజు నిర్మాత రాఘవేంద్ర రాజుని కలుస్తున్నాను నేను. ఆయనతో డిస్కస్ చేసి లిస్ట్ ఫైనల్ చేస్తాను. అర్థమైందా? ఫోన్ మహేష్ బాబు దగ్గర నుంచి ఫోన్. హలో చిన్నబాబు, నీ దగ్గరికి వస్తా చిన్నబాబు. ఓకే ఓకే మహేష్ బాబు ఫోన్. ఓకే ఏం మహేష్ బాబు ఏంటో, ఏది నిజమో ఏది అబద్ధమో అంతా మాయలా. నెక్స్ట్ ప్లీజ్. రండి రండి, మిమ్మల్ని చూస్తా ఉంటే ఆహా ఏదో డ్రామాలోంచి మా సినిమాలోకి డైరెక్ట్ గా వస్తున్నట్టుంది. లెస్స పలికితివి మిత్రమా, లెస్స పలికితివి. మా మనోవాంఛను సునాయాసముగా గ్రహించితివి. చతురిడవే ఆయనతో మీ అధిపతిని ప్రవేశపెట్టడు. మేము అతనితో సంప్రదించవలే. ఇదిగో పెద్దాయన గాని వస్తాడులా గాని ఇంతకి నీ అప్లికేషన్ ఏది? నీ పేరేంటమ్మా? విక్రమార్కుడు మా నామధేయము, చలనచిత్ర రంగ ప్రవేశము మా చిరకాలధ్యేయము. మా జీవిత సర్వస్వము ఈ కళామ తల్లి సేవకు అంకితం అద్భుతం. ఏ నీకు పెళ్ళం పిల్లలు లేరా? జీవితం అంకితం అంటా ఉంటావు. పోన్లే, నిన్ను చూస్తా ఉంటే మంచి క్యాండిడేట్ లాగా కనిపిస్తున్నావు. ఇంతకీ డబ్బులు తెచ్చావా? ఏమంటివి? వినపడలేదా? డబ్బులు ఇమ్మంటిని చిత్ర విచిత్ర వేషములు ధరించి పారితోషికమును మేము పుచ్చుకుందాము గాని ఈ చిత్రములో నటించిన మీకే ఇవ్వలే ఈ ఎదురు పారితోషికము. దోషము. ఇదిగో విక్రమ్ గారు, నిజంగా మీరు ఏదో విక్రమార్కుల కాలంలో ఉన్నట్టున్నారే. ఈ రోజుల్లో గిట్టాన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటే బతకలేరు. మా బాధ అయితే డబ్బులు ఏందే వేషాలు ఇవ్వడు. ఇదిగో అందరి దగ్గర 5 లక్షలు తీసుకుంటాం, నువ్వు 3 లక్షలు ఇవ్వు. ఆ పైన నాకు 10,000 కమిషన్ ఇచ్చావంటే నీ పేరు లిస్ట్ లో ఫస్ట్ పెడతాం. ఏమంటివి? ఈ విక్రమార్కునికి ఒక మార్గం బోధించుతుంటేరా తుంటరి కపట విదూషక. ఈయన గారు పొగుడుతా ఉన్నారో తిడుతా ఉన్నారో కూడా అర్థమై చాలా. ఫోన్ చెప్తానా? నాకేం ఇవ్వద్దులా కానీ మా బాస్ ఫీజు 3 లక్షలు కట్టు, మిగతా నేను చూసుకుంటా. అలారము దారికి న్యాయము గడికిన వెదుకాడము మేము దేనికి. ఇదిగో విక్రమ్ గారు, మీ డ్రామాల అనుభవం గురించి కాస్త వివరంగా చెప్పుడు, మేము వినేద్దాము. ఆయన వినుడు. పద్యముల విషయము చెప్పిన అండన భీముడాత్మజన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు దండము నెక్కి గడగట్టి పేరిక దండన దాండ దండ డాండ నినదంబుల జండము నిండమాతునే. ఈ పద్యాలకం కానీ మీ డ్రామాల ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. అయిన వినుడు. భట్టి విక్రమార్కులో నాటకరంగ ప్రవేశము గావించితమి. రామరాజ్యంలో రాముడు రావణాసురుడుగాను, కృష్ణ కుచేలలో కృష్ణుడు కుచేరుడుగాను, పంచ పాండవులలో ధర్మ భీమార్జున నకుల సహదేవులుగాను. స్టాప్. ఏంటి ఇంకా ద్రౌపది రోజులు మర్చిపోయిన పాపం? అదే నువ్వే చేయలేకపోయావా? ఏ చెవులో పువ్వు కనిపిస్తా ఉందా? సినిమాలో అయితే గా ఎంటి వాడు ఒక్కడే ఇన్ని పాత్రలు చేయంగా చూసినాం. మరి
డ్రామాలోకి అది ఎట్లా కుదురుతుందా అంట. మీ మూర్ఖతకు ఆలోచన పరిధిలో పడి మీరు పొరపడుచున్నారు. అన్ని పాత్రలకు మేము మా గళమును అరువుగా ఇచ్చితిమి. ఈ రంగస్థల నాటక రంగంలో పాత్రోచితముగా పలు పాత్రలకు పలు పలు విధముగల పలుకట మా ప్రత్యేకత. కోండే పెద్ద నీకు ఇంకేం డోకాలే. మా బాస్ నీకు డెఫినెట్ గా రోల్ ఇస్తాడు. నెక్స్ట్ ఎవరు వచ్చిందో చూద్దాం. నెక్స్ట్ ప్లీజ్. మీరు సినిమాలో ఇంటర్వ్యూ కోసం వచ్చిండ్రా? అవును, నా పేరు సుమా, వీటి పేరు సోను. రాసుకోండి నా పేరు. ఏంటి స్కూలే కొట్టి సినిమాలో ఛాన్స్ కోసం వచ్చిండ్రా? మీకెవరు ఇస్తారో సినిమాలో వేషం? మా స్కిల్స్ చూసిన తర్వాత ఆ మాటనండి, ఉట్టిగానే నోరు బారేసుకోదు. ఏంటి ఒక పక్క పరీక్షలు పెట్టుకొని కూడా సినిమాలో ఛాన్స్ కోసం వచ్చిండ్రా అంటే మీది మామూలు సినిమా పిచ్చి కాదు, మెగా సినిమా పిచ్చి. ఏది ఓ చిన్న పాటకు డాన్స్ వేసి చూపెట్టుమా? ఓకే, ఈ సుమా అండ్ సోను అంటే ఏంటో చూస్తారు ఇప్పుడు. ఒరే తమ్ముడు, తీరా డోలు వేరా గారు. వహ్వా ఫళ వహ్వా. తెలుగు నాట పుట్టిన బిడ్డ, ఆంధ్రుల అభిమాన ఆడబడుచు వహీదా రెహమాన్. వహీదా చేసిన మొట్టమొదటి సినిమా రోజులు మారాయిలో ఆమె ప్రదర్శించిన నాట్య విలాసం ఆమెను హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎదురులేని సితారగా నిలిపోయింది. ఆ విధంగానే ఈ బాలిక భవిష్యత్తు కూడా బంగారు బాటలో నడుస్తుందనడానికి ఆమె నాట్య కోసం చెప్పక చెబుతున్నది సుమా. నిన్ను కాదులే, ఇగో ఇట్లాంటి పాత పాటలు ఎవరు చూడరమ్మా. వెళ్ళండి వెళ్ళండి, మా టైం వేస్ట్ చేయడానికి వస్తారు. ఇదిగో చలమా, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. ఇండస్ట్రీ అంతా నీ చేతుల్లో ఉన్నట్టు మాట్లాడద్దు. చలము, ఈ చిరుకు శుభానికి ఒక్క అవకాశం ఇచ్చిన మీ సంస్థకు తప్పక విజయం చేకూరు. అసలు ఈ చలమకి ఏం తెలియదు అంకుల్. ఇదిగో చలమా, నాకు సినిమాలో ఛాన్స్ ఎలా రాదో నేను చూస్తాను. మహానటి సావిత్రిని నువ్వు హీరోయిన్కి అసలు పనికిరావని అన్నారంట. చివరికి ఏమైంది? ఆమె పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది. చూస్తుండు, నా తడకేంటో చూపిస్తాను. పదరా తమ్ముడు.